రైట్. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో ఏపీలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. నేడు, రేపు ఏపీలోని ప్రకాశం, నెల్లూరులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో ఏపీలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఆ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటిదాకా ఒడిశా, ఛత్తీస్గఢ్ తీర ప్రాంతాల దగ్గర కొద్దిపాటిగా ఉన్న నైరుతి కూడా పూర్తిగా నిష్క్రమిస్తుంది. అయితే 2 రోజులు 3 రోజుల్లోపే ఈశాన్య రుతుపవనాలు కూడా వచ్చేందుకు అనుకూలంగా వాతావరణం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. ఒకవేళ ఈశాన్య రుతుపవనాలు అన్సెట్ అయితే కనుక రాబోయే 3 రోజుల్లో ఏపీలో కూడా కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోజు, రేపు మాత్రం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో కొద్దిగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కాస్త మేఘావృతంగా మరికొన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. రాబోయే 3 రోజుల తర్వాత ఈశాన్య రుతుపవనాలు మన ప్రవేశిస్తే కనుక అప్పుడు వర్షం కొంచెం పెరిగే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో అని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఒడిశా తీర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా రాబోయే 3 రోజుల్లో అంటే కోస్తా ఆంధ్ర జిల్లాలంతా కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.